అందరికీ నమస్తే. నేను మీ జయరాం. మీరు చూస్తున్నది రణబేరి సామాన్యుల న్యూస్ ఛానల్. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్న యుద్ధాన్ని బలహీనుడిపై బలవంతుడు చేస్తున్న దాడిగా రణబేరి చూస్తోంది. నేను ఇంటికి వచ్చి తంతే నీకెవర్రా దిక్కు అనే మాట మనం నిత్యం జనసమూహంలో వింటూ ఉంటాం. అలాంటి బలహీనుల కోసం, అలాంటి బలహీనుల పక్షాన రణబేరి నిలబడుతోంది. ఈరోజు అమెరికా చేస్తున్న పని కూడా అదే, ఇజ్రాయెల్ చేస్తున్న పని కూడా అదే. ఇరాన్పై అన్యాయంగా దాడి జరుగుతోంది. ఇరాన్ సంపదను దోచుకోవడానికి అమెరికా, ఇజ్రాయెల్ తెగబడ్డాయి. దీన్ని ప్రజలు ప్రశ్నించాలి. ప్రజలు ఇరాన్పై జరుగుతున్న దాడిని ప్రశ్నించలేకపోతే ఆ దాడి ఏదో ఒక రోజు ప్రజల వరకు వస్తుంది. బలవంతుడి దౌర్జన్యాన్ని ప్రశ్నించకపోతే ఆ బలవంతుడి నీడ ఏదో ఒక రోజు సామాన్యుడి వరకు వస్తుంది, అంటే మన వరకు వస్తుంది. ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్, ట్రంప్, నెతన్యాహు నాయకత్వాన ఇంత భీకర యుద్ధం. ఇంత భీకర యుద్ధం అంటే ఫస్ట్ టార్గెట్గా పెట్టుకొని ఆ దేశ మత గురువుగా, అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఖొమేనీని, మిలిటరీ చీఫ్ని, ఖొమేనీ కుటుంబ సభ్యులని అందరినీ బాంబు దాడితో చంపేసేయడం. అంతేకాదు ఒక 200 మంది ఆడపిల్లల్ని, చదువుకున్నటువంటి విద్యాలయంలో చదువుకుంటున్నటువంటి పిల్లల్ని ఆ స్కూల్ మీద బాంబేసి చంపేశారు. ఇక్కడ ప్రాణ నష్టం అంటే ఇప్పుడు అలా తేలేదు కాదు, ఎక్కడెక్కడ ఎన్ని చోట్ల బాంబులు వేస్తున్నారు. కాబట్టి ఇరాన్ కూడా 5 రోజుల పాటు మళ్ళీ ప్రతిఘటించి నిలబడిందంటే వాళ్ళు కూడా కొంత సమాయత్తమై ఉన్నట్టుగా మనకి అర్థమవుతుంది. వాళ్ళు కూడా వేరియస్ టార్గెట్స్ తీసుకొని దుబాయ్, అబుదాబి అనేక ప్రాంతాల మీద కూడా వేస్తూ వచ్చారు. మిసైల్ అటాక్స్, ఈరోజు ఉన్నటువంటి అత్యాధునికమైనటువంటి ఆయుధాలు, గాలి కన్నా వేగంగా ప్రయాణించగలిగినటువంటి ఆయుధాలు, టార్గెట్ని ఖచ్చితంగా చేసి లాంగ్ రేంజ్ మిసైల్స్ అనేటువంటి వాటిని ఉపయోగించి కూడా చేస్తున్నారు. ఈ యొక్క ప్రపంచ యుద్ధం లాగా ఈరోజు జరుగుతుంది. ప్రపంచ యుద్ధం అనే పేరు రాలేదు, కానీ ఈరోజు జరుగుతున్నటువంటి యుద్ధాలని కానీ మనం చూసినట్టయితే యుక్రెయిన్, రష్యా యుద్ధం ఒకటి జరుగుతుంది. ప్రస్తుతం ఇరాను, ఇరాకు, వీటి మీద ఇరాను, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ఒకటి. ఇవి కాకుండా గజా మీద జరుగుతున్నటువంటి యుద్ధాలు, లెబనాన్, ఇలా అనేక ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం అనేటువంటిది జరుగుతుంది. ఈ యుద్ధ వాతావరణాన్ని మనం అర్థం చేసుకోవాలంటే కొంత చరిత్రలోకి వెళ్ళాలి. ఈరోజు ఉన్నటువంటి యువతరానికి ఆ చరిత్ర మీద అవగాహన అనేటువంటిది తక్కువ. ఎందువల్లంటే ఇప్పుడు చదువుల్లో కూడా ముంచేటువంటి, మరి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి సైన్స్ చదివేటువంటి వాళ్ళే కానీ సోషియాలజీ కానీ, హిస్టరీ కానీ అనేటువంటి వాటిని టచ్ చేసే పరిస్థితుల్లో కూడా పిల్లలు లేరు, అధ్యాపకులు లేరు, తల్లిదండ్రులు అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అందువల్ల చరిత్ర ఖచ్చితంగా తెలుసుకోవాలి. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో అమెరికా జపాన్ మీద, హిరోషిమా, నాగసాకి మీద హైడ్రోజన్ బాంబు, ఆటం బాంబులు వేసిన విషయం మీకు తెలిసిందే. ఈ యువతరానికి తెలియకపోవచ్చు, అది పెద్ద ప్రాణ నష్టాన్ని సాగించినటువంటిది. ఆ రోజు నుండి ప్రపంచంలో ఒక పెద్ద కూటమి యుద్ధాలకు నాటో, సీటో, సెంటో అనేటువంటి వాటితో మొదట్లో వాళ్ళు బయలుదేరారు అమెరికా. ఇప్పుడు నాటోని బాగా బలయం చేసుకొని నిలబడ్డాడు. ఈ యొక్క యుద్ధాల్ని ఎందువలన అంటే వాళ్ళకి ప్రపంచంలో ఉండే ముడి సరుకులు, మార్కెట్లు కావాలి. దీనికోసమే ఏదైనా జరిగేది. జాతి పోరాటాలు, జాతి అహంకారంతో జరిగేటువంటి వాటికన్నా ఇవి మార్కెట్లు, వాటి కోసం అనేటువంటిది మనం స్పష్టంగా, ముడి సరుకుల కోసం అనేటువంటిది మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఇవి చాలా వరకు అమెరికా అగ్రభాగా నుండి
ప్రపంచ మార్కెట్కి నాయకత్వం వహిస్తూ చేయాలంటే ఉండాలంటే వాళ్ళకి ప్రపంచంలో ఉండేటువంటి దేశాలన్నిటి మీద ఒక చైన్ లాగా పెత్తనం కావాలి. దీనికి ఆద్యుడు ఈ యొక్క సిద్ధాంతాన్ని, దీన్ని డోమినో సిద్ధాంతం అంటారు. ఈ డోమినో సిద్ధాంతాన్ని ప్రపోజ్ చేసినటువంటి వాడు ఈషెన్హోవర్. ఈషెన్హోవర్ ఆ రోజు ప్రపంచానికే ఆదర్శంగా ఉన్నటువంటి రష్యాని దెబ్బతీయాలనే దానికోసం ఈ సిద్ధాంతాన్ని కనిపెట్టి, ఒక్క చిన్న రాజ్యం కమ్యూనిజం వైపు చూసిందంటే దాని చుట్టుపక్కల ఉన్న రాజ్యాలన్నీ కూడా కమ్యూనిస్ట్ వైపు చూస్తాయి, కమ్యూనిజం వైపు చూస్తాయి. కాబట్టి దాన్ని నిరోధించాలి అనేటువంటి దాంతో అందుకొరకు ఎవరు అడిగినా అడగకపోయినా కొద్దిమందికి రక్షణగా మనం వెళ్ళాలి, వాళ్ళని సపోర్ట్గా వెళ్ళి ఈ యొక్క కమ్యూనిస్టు వ్యాప్తిని మనం ఆపాలి అనేటువంటి దాన్ని ప్రపోజ్ చేసినటువంటి వాడు ఈషెన్హోవర్. అక్కడ నుండి వాళ్ళ పెత్తనం అనే కోసం మార్కెట్ల కోసం ట్రై చేస్తూనే ఉన్నారు. ఈరోజు ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో అమెరికా క్రైసిస్ అనేది స్టార్ట్ అవుతుంది. అంత క్రితం అంతర్జాతీయంగా కంప్లీట్గా ఇక బ్రతకలేదు అమెరికా అన్నంతగా ఒక ఆర్థిక క్రైసిస్ వస్తే ఆ ఆర్థిక క్రైసిస్లో కనీసం అప్పులు వడ్డీ లేకుండా కూడా రుణాలు ఇచ్చి మళ్ళీ దాన్ని రికవర్ చేసేదానికోసం అది ప్రపంచవ్యాప్తంగా, భారతదేశానికైతే పెద్దగా తగలేదు కానీ ప్రపంచవ్యాప్తంగా అది నష్టపోయి, అలాంటి పరిస్థితులు వరుసగా వస్తున్నటువంటి పరిస్థితులు, లోటు బడ్జెట్ ఇవన్నీ అయినా కానీ అమెరికా మనగలుగుతుందంటే అక్కడ కుప్పబడి ఉన్నటువంటి డాలర్ల మహిమ. ఆ డాలర్లు ప్రపంచంలో ఉన్న దేశాలకి అప్పిస్తూ వాళ్ళ వ్యాపారాన్ని ముందుకు సాగుతూ అమెరికాని నాయకత్వ దేశంగా ఉంచుతూ వచ్చి, కానీ ఈరోజు పరిస్థితులు రోజు రోజుకి మారుతున్నాయి. ఆ ఆర్థిక మాంద్యం ఎప్పుడైతే వచ్చిందో అమెరికాలో, ఆ తర్వాత ఇవన్నీ కూడా ప్రపంచ దేశాలకి కమ్ముకునేసరికి దీనికి ప్రత్యామ్నాయ కరెన్సీని కూడా ఏర్పాటు చేయాలి అనేటువంటిది ఆలోచన ప్రపంచంలో కొన్ని దేశాలకు వచ్చింది. అందులో భాగమే బ్రిక్స్ అనేటువంటి దాన్ని చైనా, ఇండియా, రష్యా వీళ్ళందరూ కూడా ఒక కూటమిగా చేశారు, తయారయ్యారు. దానికి స్వతంత్రమైన ఆర్థికంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకొని ఒక బ్యాంకును పెట్టుకొని ఆ బ్యాంకు ద్వారా కార్యకలాపాలు చేసుకుంటున్నారు. ఈరోజు ఇండియా డైరెక్ట్గా కరెన్సీని రూపాయి విలువల్లో ఇరాన్తోనూ ఇంకా కొన్ని దేశాలతో వ్యాపారం చేస్తూ, అంటే డైరెక్ట్ కరెన్సీ చేంజ్ డాలర్తో లింక్ కాకుండా చేస్తున్నారు. అదేవిధంగా రష్యాతో కూడా అదే ఒప్పందం చేసుకున్నారు. కాబట్టి అమెరికా యొక్క ఆర్థిక పట్టు అనేటువంటిది సడలిపోతుంది అనే పరిస్థితికి అమెరికా వచ్చింది. సో రెండవ ప్రపంచ యుద్ధ కాలం నుండి అందరికీ తెలిసిన విషయం, దాదాపు అమెరికాలో దేన్నైనా నిర్ణయించేది యుద్ధ సామాగ్రిని తయారు చేసేటువంటి కూటములు, కార్టెల్ అంటారు. వాళ్ళందరూ చేస్తారనేటువంటిది ప్రపంచంలో ఉన్నటువంటి అందరికీ ఇంత క్రితం చెప్పుకునేటువంటి వాడు. ఇప్పుడు సోవియట్ పతనం అవ్వడంతో అక్కడ పరిస్థితులు అనేటువంటివి చిన్న చిన్న దేశాలకి రక్షణగా ఉండేటువంటి పరిస్థితులు లేకుండా పోయాయి. గోర్బచేవ్ అనే అతను పెరిస్త్రాయిక అనేటువంటి సిద్ధాంతాన్ని తీసుకొచ్చి సోవియట్ రష్యాని ముక్కలైపోయే పరిస్థితికి దారితీశాడు. అంత క్రితమే పోలాండ్లో కమ్యూనిస్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక కార్మిక నాయకుడు లేచ్ వాలెసా అనే అతను ఎదురు తిరిగి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని పడేసి అతను నాయకుడయ్యాడు. అది అమెరికా వాళ్ళు సృష్టించినటువంటి ఇది. ఎక్కడా కూడా వాళ్ళకి వ్యతిరేకమైన ప్రభుత్వం ఉంటే దాన్ని చేయకూడదు, దాన్ని ప్రమోట్ చేయకూడదు, అటువంటి దేశాలు ఉండకూడదు. అందులో భాగమే సోవియట్ రష్యా పతనం కూడా. ఇవన్నీ గతం. ఈ మధ్య కాలంలో జరిగినటువంటివి బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేస్తూ వచ్చింది అమెరికా. సద్దాం హుస్సేన్ ప్రపంచంలోనే ఒక హీరోగా ఎదిగి అమెరికా ఇరాక్ చేసేటువంటి బెదిరింపులకి లొంగకుండా
తన ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నటువంటి సందర్భంలో బ్లాక్మెయిలింగ్ అనేటువంటిది అమెరికా చేస్తూ వచ్చింది. అదేమంటే ఇరాక్లో సద్దాం హుస్సేన్ నాయకత్వాన రసాయనిక ఆయుధాలను తయారు చేస్తున్నారని, ఇంకా ప్రమాదకరమైనటువంటి కొన్ని ఆయుధాలకు కూడా వాళ్ళు పునాది వేసుకుంటున్నారనేటువంటి ప్రచారాన్ని, రెండవ ప్రపంచ యుద్ధంలో గోబెల్ ప్రచారం అనేటువంటిది ఎలా సాధ్యమైందో అలాగా సద్దాం హుస్సేన్ బ్లాక్మెయిల్ చేసి, అంత క్రితం కొద్దిమంది అణు ఆయుధాలు వీటన్నిటికీ సంబంధించి ఏమైనా ఉన్నాయని పరీక్షలు చేయటానికి పోయినప్పటికీ ఎవరికి ఏమీ దొరకలేదు. దాని కబురు చెప్పండి, ఎక్కడున్నాయో వాళ్ళు సాక్ష్యం చెప్పట్లేదు, అవన్నీ మాకు చూపించట్లేదు అనేటువంటిది ప్రచారం చేసి సడన్గా దాడి, ఆ యుద్ధంలో ఉరికంబానికైనా ఎక్కేదానికి సంసిద్ధమయ్యాడు. కానీ సద్దాం హుస్సేన్ తల దించుకునేదానికి, తల ఉంచేదానికి ఆయన అంగీకరించలేదు. సో ఆయన్ని చంపేశారు. ఆ తర్వాత ప్రతి యుద్ధానికి కారణం ఉంటుంది. ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించకుండా ఏ యుద్ధము జరగదు. పైగా అమెరికా లాంటి ఇజ్రాయేల్తో కలిసి చేసేటువంటి యుద్ధాలు, మిలిటరీ యుద్ధాలు ఎలా అవుతాయి? ఓపెన్గా వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోని అతని స్థావరంపై దాడి చేసి మొత్తంగా ఒక స్కెచ్ ప్రకారం ఎలా చేయాలి, ఎలా పట్టుకోవాలి అనే దాంతో ఒక సార్వభౌమాధికారమైన ప్రభుత్వాధ్యక్షుడి మీద దాడి చేయడం అనేటువంటిది కుంటి కారణాలు. అతను ఏమన్నా రెచ్చగొట్టాడా? అతను ఏమన్నా వేరే విషయాల్లో పాల్గొన్నాడా? తన దేశము, తన ఆయిల్ తనకిష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. ఎలా ఎవరికి అమ్ముకోవాలో, ఎవరికి తక్కువ అమ్మాలో, ఎవరికి ఎక్కువ అమ్మాలో ఇవన్నీ చేస్తుంటారు. కానీ అది మిలిటరీ అనడం అనేది అది పొరపాటు. మిలిటరీ కాన్ఫ్లిక్ట్ అనేది. అలానే ఇజ్రాయెల్ యుఎస్ కలిసి ఇరాన్ మీద చేస్తున్నటువంటిది కూడా ప్రయోజనం ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి విపరీతమైనటువంటి చమురు నిల్వలు ఈరోజు ప్రతి దేశము ఎందుకు కొట్లాడుతుంది అనేటువంటిది అందరికీ తెలిసిన విషయమే. ప్రపంచవ్యాపితంగా ఒప్పుకున్నట్టు విషయం. నీకు యుఎన్ఓ కానీ లేదా కార్బన్ని తగ్గించాలనేటువంటి దానితో అనేకమైనటువంటి పోరాటాలు జరుగుతున్నాయి. యుఎన్ఓ చుట్టూ కూడా అనేక దేశాలకు ఉన్నటువంటి పర్యావరణకు సంబంధించినటువంటి వాళ్ళు మీటింగులు పెడుతున్నారు, ప్లే కార్డ్స్ పెట్టుకొని తిరుగుతున్నారు. ఇవన్నీ ఒక వాస్తవం. ఎందువల్లంటే ఈరోజు ఇంధనం అనేటువంటిది, ఎనర్జీ సెక్టార్ అనేటువంటిది చాలా ప్రాముఖ్యత తీసుకుంది. రెండవ ప్రపంచ యుద్ధం మార్కెట్ల విస్తరణ కోసం జరిగితే ఇది ఈరోజు ఆయిల్ కోసం ఈ దేశాలతో జరుగుతుంది. ఒక్క ఇజ్రాయెలే అటు గజా మీద, పాలస్తీనా మీద, అదేవిధంగా లెబనాన్, ఇప్పుడు ఇరాన్ ఇలా ఎందుకు చేస్తుందంటే అమెరికా ప్రయోజనం. అమెరికా తన దేశం యొక్క స్వతంత్ర ప్రతిపత్తిని ప్రపంచం మీద రుద్దాలని, తన ఆర్థిక వ్యవస్థని రక్షించుకోవాలని కుప్పగూలుతున్నటువంటి అనేక ఆంక్షలు, పన్నుల విషయంలో కానీ పన్నులు పెంచి బెదిరించడము, పన్నులు పెంచుతానని చెప్పడము, ఇవన్నీ తాత్కాలికమైనటువంటి విషయాలు కాదు. ప్రయోజనం, ఆ ప్రయోజనం ఆ దేశం మాత్రం బాగుండాలి, ఆ దేశానికి అనుకూలంగా అందరూ వ్యాపారాస్తులు చేయాలి, ఆ దేశానికి అనుకూలంగా మాత్రమే ఉండాలి అనేటువంటి దాంతో డాలర్ వాల్యూ పతనం అవుతున్నటువంటిది గమనించి భయపడి అన్ని వ్యాపారాలు కుప్పకూలిపోతాయేమో అనేటువంటి ఒక ఆలోచనతో ప్రపంచాన్ని మళ్ళీ కబళించి మార్కెట్లను తీసుకోవాలనేటువంటిది, ఆయిల్ని సొంతం చేసుకోవాలనేటువంటి ఒక ఉద్దేశపూర్వకంగా నడుపుతున్నటువంటి యుద్ధం ఇది. కాబట్టి ఈ యుద్ధం యొక్క టోటల్ వ్యాప్తిని మొత్తం చూసుకొని ప్రజలు నిజమేది అబద్ధమేది, అమెరికా ఏ అబద్ధం చెప్తుంది, లేదా భారతదేశం యొక్క ప్రధాని ఏ అబద్ధం చెప్తున్నాడు, లేదా ఇజ్రాయెల్ ఏ అబద్ధం చెప్తుంది, లేదా ఇరాన్ ఏ అబద్ధం చెప్తుంది అనేది ఆలోచించాలి. ఇరాన్లో జరిగినటువంటి ప్రజా ఉద్యమైనటువంటి మానవ హక్కుల ఉద్యమంగా వాళ్ళ హక్కుల కోసరం వాళ్ళు హిజాబ్ అనేటువంటి దానికి కానీ ఉద్యోగాల విషయంలో కానీ మాకు స్వేచ్ఛ కావాలని మహిళలు డిమాండ్ చేస్తూ ఉద్యమం ఒకటి జరిగింది. దానిని ఏమైనా కంట్రోల్ చేయాలంటే ఆ దేశంలో ఉండేటువంటి ప్రజలు, ఆ దేశంలో ఉండేటువంటి రాజకీయ పార్టీలు, ఆ దేశంలో ఉండేటువంటి
మానవ హక్కువాదులు వాళ్ళు చేయాలి, కానీ ఒక దేశాన్ని కబళించి మేము అక్కడ తీసుకురాగలము, ఒక వ్యవస్థను తీసుకురాగలము అనేటువంటిది ఎవరైనా చెప్పగలరా? ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరిగింది నీ అనుభవం? ఆఫ్ఘనిస్తాన్లో చివరికి పారిపోయి రావాల్సి వచ్చింది. యుద్ధాన్ని, సామగ్రిని అవన్నీ అక్కడే వదిలిపెట్టి పోతే నాయకత్వానికి వచ్చిన తాలిబాన్ ప్రభుత్వం వాళ్ళు ఆయుధాలతోనే చాలామందిని చంపినటువంటి సందర్భం ఉంది. అదే తాలిబాన్ ప్రభుత్వానికి మళ్ళీ పాక్కి కూడా ఇప్పుడు గొడవ జరుగుతూ ఉంది, పాకిస్తాన్కి. కానీ ఇవన్నీ కూడా ఆసియా దేశాలలో, ఆసియా ప్రాంతంలో, ఒక సుదూరమైన ప్రాంతంలో నివసిస్తున్నటువంటిది ఉన్నటువంటి ఒక దేశం ఇక్కడ పెత్తనం చేస్తుందంటే దీని అర్థం ఏంటి? ప్రపంచాన్ని నేను కంట్రోల్ చేయాలి అనేటువంటి దురుద్దేశం కాదా? పెత్తందారితనం కాదా? కాబట్టి ఎవరు ఎందుకు చేస్తున్నారు అనేటువంటిది ప్రజలు చాలా సున్నితంగా గమనించాలి. ఇజ్రాయెల్ ఒక్క దేశమే అనేక దేశాలతో గొడవ పడుతుంది. అమెరికా మళ్ళీ గొడవ పడుతుంది. అమెరికాకి మరి ఇజ్రాయెల్కి ఒత్తాసగా పోతాడు. అంటే ఈ ఇద్దరు కలిసి రకరకాలైనటువంటి నాటకాలతో ప్రపంచాన్ని యుద్ధాల వైపు మళ్ళిస్తున్నారు. ఎందుకనంటే వాళ్ళ యుద్ధ సామాగ్రికి మార్కెట్లు కావాలి. మన భారతదేశం విపరీతంగా పెంచేసింది మిలిటరీ బడ్జెట్. ఇలాగ అనేక దేశాలు యుద్ధాలు వస్తాయనో, యుద్ధాలు కోరుకునేదానికో, లేకపోతే ఒక ఎత్తుగడ ప్రకారం ఇవన్నీ కూడా పెట్టుబడి పెంచుతుంది. విద్య వైపు అనేటువంటిది బడ్జెట్ తగ్గిపోతూ ఉంది, యుద్ధాల వైపు బడ్జెట్ పెరిగిపోతూ ఉంది. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విదేశీ విధానంలో మన చుట్టూ ఉండేటువంటి దేశాలతో శాంతియుతంగా ఉండాలి, బడ్జెట్ మిలిటరీ బడ్జెట్ని పెంచుకునేదానికి కాకుండా సత్సంబంధాలు కలిగి ఉండాలి అని ఆయన ఆర్థిక శాస్త్రవేత్తగా చెప్పడం జరిగింది, ఒక న్యాయ శాస్త్రవేత్తగా చెప్పడం జరిగింది. అలాగా ఆ రోజున్నటువంటి పరిస్థితులను బట్టి ఆయన చెప్పాడు. అలాగా పయనించాల్సింది పోయి చుట్టూత మనకి శత్రువుల్ని తయారు చేసుకుంటే ప్రమాదం. ఈ సందర్భంగా సుప్రసిద్ధ శాస్త్రవేత్త ఐన్స్టీన్ చెప్పిన మాట గుర్తుకు తెచ్చుకోవాలి ఈ ప్రపంచంలో ఉండేటువంటి నాయకులు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మూడో ప్రపంచ యుద్ధమే కానీ జరిగినట్టయితే నాలుగో ప్రపంచ యుద్ధం రాళ్లతో కొట్టుకుంటారు, ఆయుధాలు ఏముండదు, సంస్కృతి ఏముండదు. అంటే మళ్ళీ ఆది మానవుడు లాంటి వాళ్ళు మనుషులు పుడతారు అంతా పోయిన తర్వాత. కాబట్టి ఆది మానవుడికి ఆయుధం ఏంటి? రాయి. ఆ రాళ్లతో కొట్టుకోవాల్సి వస్తుంది అనేటువంటి దానితో ఆయన చెప్పిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకొని ప్రయత్నిస్తారని, ప్రవర్తిస్తారని విజ్ఞప్తి చేస్తున్నాను. జై భీమ్.